రాబిన్ తన మొదటి ఉద్యోగం సంపాదించాడు. జీతం కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. కొత్త మొబైల్, కొత్త బట్టలు, వెకేషన్ ప్లానింగ్, ఇలా కాలేజ్ జీవితం నుండి బయటకు వచ్చి కొత్తగా సంపాదించడం మొదలుపెట్టే యువతరానికి ఇలాంటి కోరికలు చాలా ఉంటాయి. దీనివల్ల నష్టమేమీ లేదు, కాకపోతే ఇవన్నీ పరిమితుల్లో ఉండాలి. అలా అయితే మొదటి 5-6 నెలల జీతం మీ అభిరుచుల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఆ తర్వాత పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీనికోసం మీరు జీతంలో ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలి అనేది ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. తమకు బాధ్యతలేమీ లేవు కదా, అలాంటప్పుడు ఎందుకు పొదుపు చేయాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ డబ్బు ఆదా చేయడం వల్ల మీరు ఊహించిన దానికంటే మెరుగైన జీవితం లభిస్తుంది. నెలవారీ జీతంలో పొదుపు మొత్తాన్ని నిర్ణయించడానికి మీరు జీతాన్ని కేటగిరీలుగా విభజించాలి. ఈ 3 కేటగిరీలు చూస్తే అవసరం, కోరికలు, పొదుపు. ఈ వ్యక్తిగత ఫైనాన్స్ నియమాన్ని 50:30:20 నియమం అని కూడా అంటారు. ఈ నియమం సాధారణ పెట్టుబడితో పాటు నెలవారీ బడ్జెట్ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ జీతంలో 50% ఇంటి అద్దె, గృహ రుణ వాయిదాలు, విద్యుత్, ఇంకా నిర్వహణ బిల్లులు, కిరాణా లాంటి వాటికి కేటాయించాలి. మీ రోజువారీ జీవితాన్ని నడపడానికి ఇవి అవసరం. ఈ ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నెలవారీ ఆదాయంలో కొంత భాగం అవసరాలకు వెళ్తుంది. ఇది తప్పనిసరి కాదు, కానీ మీరు మీ లైఫ్ స్టైల్ కోసం లేదా ఆనందం కోసం వాటిపై ఖర్చు చేస్తారు. రెస్టారెంట్స్లో తినడం, మల్టీప్లెక్స్లో సినిమాలు చూడడం, ప్రయాణం చేయడం, వాచ్ లేదా మొబైల్ లాంటి వస్తువులు కొనడం, జిమ్, యోగా క్లాస్ లాంటివి. ఇలాంటి ఖర్చుల కోసం మీరు జీతంలో 30% ఉంచుకుంటే ఆర్థిక క్రమశిక్షణను ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న జీవితాన్ని గడపడానికి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. మీరు మీ జీతంలో కనీసం 20% పొదుపు, పెట్టుబడి కోసం కేటాయించాలి. వీలైతే మీరు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడం, 30% ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఇది మీ ఆర్థిక స్థితిని బలంగా మారుస్తుంది. ఉదాహరణకి రాబిన్ జీతం 30,000. ఇందులో 50% అంటే 15,000 రూపాయలు నిత్యావసర ఖర్చుల కోసం, 30% అంటే 9,000 రూపాయలు అనవసర ఖర్చుల కోసం, కనీసం 20% అంటే 6,000 రూపాయలు ఆదా చేయాలి. రాబిన్ ముందుగా తన నెలవారీ పొదుపు నుండి అత్యవసర నిధిని క్రియేట్ చేయాలి. దాని పరిమాణం 3 నుండి 6 నెలల అవసరమైన ఖర్చులకు సమానంగా ఉండాలి. ఉద్యోగ నష్టం, వైద్యం లేదా ఊహించని ఖర్చులను కవర్ చేయడానికి అత్యవసర నిధిని ఉపయోగించవచ్చు. అత్యవసర నిధి ఉండటం వల్ల కష్ట సమయాల్లో పెట్టుబడులను నిలిపివేయడం లేదా రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బుకు కొరత ఉండదు. కావాలంటే ప్రతి నెల మీ పొదుపు మొత్తాన్ని అత్యవసర నిధిలో పెట్టచ్చు. మీరు ఎమర్జెన్సీ ఫండ్ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు, లేదా మీరు పొదుపు, పెట్టుబడి రెండింటినీ స్థిర నిష్పత్తిలో చేయొచ్చు. మీ పొదుపులో 10% అత్యవసర నిధితో పాటు పెట్టుబడిలో పెట్టుబడి పెట్టే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిది, పెట్టుబడి ఉద్దేశం ఏంటి? విద్య, కారు, ఇల్లు కొనడం, వివాహం లేదా పదవి విరమణ ప్రణాళిక లాంటివి. రెండవది, ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి? మూడవది, సమయం పూర్తయిన తర్వాత ఎంత డబ్బు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు ప్రతి నెల ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తాయి. ఉదాహరణకు మీరు దీర్ఘకాలిక లక్ష్యం కోసం అంటే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అయితే మీరు స్వల్పకాలానికి అంటే 1 నుండి 3 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో SIP చేయొచ్చు. పెట్టుబడిని ప్రారంభించే ముందు ఖచ్చితంగా ఆర్థిక సలహాదారు నుండి సలహా తీసుకోండి. చాలామంది యువత పొదుపు, పెట్టుబడిని ఒకేలా భావిస్తారు, కానీ అది అలా కాదు. నిజానికి పొదుపు అంటే మీరు తక్కువ డబ్బుతో పెద్ద ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. దీని ద్వారా మీరు ఆర్థిక అత్యవసర అవసరాలు అంటే కష్ట సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు వైద్య ఖర్చులు, ఇళ్ళు లేదా కారు నిర్వహణ ఖర్చులు లాంటి స్వల్పకాలిక అవసరాలను తీర్చుకోవచ్చు. పొదుపు ఉద్దేశం డబ్బు అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులో ఉంచడం. నగదుగా ఉంచుకోవడం లేదా పొదుపు ఖాతాల్లో ఉంచిన మీ డబ్బును సేవింగ్స్ అంటారు. మరోవైపు ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి కారణం ఆర్థిక లాభాలను సంపాదించడానికి. పెట్టుబడి లక్ష్యం రాబడిని సంపాదించడం. మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ప్రాపర్టీ, బంగారంలో డబ్బును ఇన్వెస్ట్ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. కంపెనీ పనితీరు, మార్కెట్ పరిస్థితులపై రాబడులు ఆధారపడి ఉంటాయి.